ఈరోజు తిరుమల డెవలపర్స్ ఇండస్ట్రియల్ ఓపెనింగ్ చేసినటువంటి ఏజెంట్ మిత్రులకి, అదేవిధంగా సీనియర్ లీడర్స్కి, పోటీ డైరెక్టర్స్కి నమస్కారం. సో అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి హైదరాబాద్ మహారాజులు అన్న బాలసారి విజయ్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, శ్రీనివాస్ గారికి, సత్యనారాయణ గారికి, అదేవిధంగా సీనియర్ డైరెక్టర్ మన కొండార గారికి, సారు ఎడ్యుకేట్ సంస్థ గౌతమ్ బుద్ధ చైర్మన్ రాజు సారికి, నాతోటి డైరెక్టర్స్ సీనియర్ డైరెక్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి అతి కొద్ది టైంలోనే ఈ మంత్లో 8వ తారీఖు మనం ఈరోజు తిరుమల డెవలపర్స్ సంస్థ ఏర్పాటు చేసుకొని ఇది దాదాపు ఒక 3-4 మీటింగ్ మనం పెట్టుకొని సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ ఈ యొక్క తిరుమల సంస్థ ఇప్పుడున్న మార్కెట్ అన్న మన మీద ఏదైతే నమ్మకం పెట్టిండో ఆ యొక్క నమ్మకాన్ని మనం అమలు చేయకుండా ఖచ్చితంగా దాన్ని ఫ్యూచర్ పాటించి మంచి బిజినెస్ చేయాలని ఇక్కడ కూర్చున్నటువంటి ఏజెంట్ మిత్రులు, అలాగే సీనియర్ లీడర్స్, ఫ్లోర్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ 32 ఎకరాల సైట్ మనకి బ్రహ్మాండంగా సేల్ అవుతుంది. ఆ రోజు ఓపెనింగ్ రోజు మనం 22 ప్లాట్లు క్లోజ్ చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ మనకి అప్కమింగ్ సైట్స్ కూడా ఇంకొకటి వరంగల్ రోడ్లో, ఇటు వైరా రోడ్లో, అదేవిధంగా మనకి ఇళ్ళ రోడ్లో 2-3 సైట్లు టీటీసీ పర్మిషన్స్ తోటి మనకి సైట్స్ వస్తున్నాయి. సో మంచి సైట్స్ ఉన్నాయి కాబట్టి మనం బిజినెస్ చేసుకోవడానికి మంచి అవకాశం మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ శివ గారు. ఇది లాస్ట్ వాళ్ళు కూడా ఒకసారి ఎందుకంటే అందరూ రకరకాల ఆలోచనలో కూర్చొని మునిగిపోయి ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారో కూడా వినే పరిస్థితుల్లో కూడా ఉన్నట్టు అనిపించండి. సో దయచేసి మళ్ళీ ఒకసారి నాకు ప్లీజ్ నాకేసం థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు శివాంగి రాజులవాడి. సో గత లాస్ట్ 3 years నుంచి నాకు ఇక్కడ కూర్చున్న మన సైదులన్న గారితో కావచ్చు, మన సత్యనారాయణ గారితో కావచ్చు, రమేష్ గారితో కావచ్చు మంచి పరిచయం ఉంది. సో సార్ వాళ్ళు పిలవడం ఈరోజు నిజంగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో కూడా మేము చేయగలము, చేస్తాము, మాతో పాటు మరొక 17 మందిని ఈ మార్కెట్లో నిలబెడతాము అనే ఉద్దేశంతో, ఒక మంచి సహృదయంతో, ఒక మంచి ఆలోచనతో ట్రిపుల్ ఆర్ అనే వెంచర్ని, ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు. సో అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ ఏదైతే మన సైకిల్ గారు తీసుకున్నారో, వెంచర్స్ ఏదైతే తీసుకున్నారో వాటన్నిటిని ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు. సో మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ వచ్చే మరికొద్ది కాలంలోనే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, దాంతోపాటు మరిన్ని వెంచర్స్ ఘనంగా ఇదే హాల్లో గ్రాండ్గా మీటింగ్స్ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ దీనికి సహాయ సహకారాలు అందించి మీరు ముందుకు నడుస్తూ కంపెనీని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఇక్కడ విచ్చేసిన మార్కెటింగ్ మిత్రులకి, అలాగే మన సిఎండి సైన్యానికి, రమేష్ సార్కి, మన సత్యనారాయణ సార్కి, మన విజయన్నకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. నా పేరు విజయేందర్ రెడ్డి. రియల్ ఎస్టేట్ చేస్తుంది 2016 నుంచి చేస్తున్నా. నా జీవితంలో ఒక 100 ప్లాట్లు అమ్మి ఉంటా, చాలా ప్లాట్లు అమ్మినా. ఇంకోటి ఇక్కడ వచ్చిన మార్కెటింగ్ మిత్రులకి ఎందరికీ చెప్పేప్పుడు ఏంటంటే, క్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్ ఎక్కడ లేని పరిస్థితుల్లో ఎక్కడ ప్లాట్లు అమ్ముదామన్నా అమ్మలేని పరిస్థితి. ట్రిపుల్ ఆర్ ఇంత సక్సెస్గా ప్రోగ్రామ్ నడుస్తుంటే దీనికి కారణం ఏంటంటే, అన్న ఎంతోగానో ఆలోచించి మార్కెటింగ్ వాళ్ళ గురించి ఎంతగానో ఆలోచించి ఎంతగానో శ్రమించి ఆయన తీసుకున్న సైట్ లొకేషనే మనందరికీ సక్సెస్ కారణం. మనం ఎవరికి మాయ చేస్తున్నట్టుగా ఇక్కడ ఎవరికి మసాలా చేసిన అవసరం లేదు. జగవేగిన సిద్ధాలు ఏంటంటే పేపర్లలో న్యూస్లో కూడా వచ్చింది. ఇంటిగ్రేటెడ్ స్కూలు, స్వామినారాయణ స్కూలు, జిల్లా కోర్ట్ అని, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ అని, 154 ఫుట్బాల్ జోన్ అని, ఇస్కాన్ టెంపుల్ అని ఎన్ని పేపర్లు రాసినాయి. పేపర్లో మీడియా రాసిన వాటిని మాత్రమే చూపించి మనం ఇలా అవన్నీ చెప్పుకుని ప్రాంతాలుకోవచ్చు. ఇంత మంచి లొకేషన్ సైట్ దొరకడం, మనం ఈ పరిస్థితుల్లో ఈ సైట్ దొరకడం మన అందరి అదృష్టం.
త్రిపురాకి వచ్చిన మార్కెట్ మిత్రులు కూడా అందరూ కూడా అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అంటే ఏదైతే చెప్తే ప్లాట్ అక్కడ మనం చేయాల్సింది ఒకటే కొనేటోళ్ళు ఉంటున్నారని వాళ్ళని తీసుకెళ్ళి చూపించడమే. నేను త్రిపురాకి వచ్చి ఇప్పటికి 8 రోజులు 9 రోజులు ఈ 8 రోజులు 8 ప్రాంతాలు ఉన్నాయి. 8 రోజుల్లో 8 ప్రాంతాలు ఉన్నాయి. అందరూ కూడా కష్టపడతారు. ఆ విషయంలో ఒక మంది 10-20 ప్రాంతాలు అమ్మడం చిన్న పని. నాకు తెలిసి ఆ విషయంలో 10-20 ప్రాంతాలు అమ్మడం అనేది సింపుల్ అని. వచ్చే నెలకల్లా ఖచ్చితంగా ఆ విషయంలో 30-40 ప్రాంతాలు మీరు చూపిస్తా. నాకు నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడికి ఈ వ్యవస్థ ఇంత నిలబడడానికి కారణం వ్యవస్థ కంటే వ్యక్తుల మీద నమ్మకంతో నడిస్తే త్రిపుర. బయట రిజిస్ట్రేషన్ లేక కమిషన్ లేక అణిచివేత గురై వ్యాపారం చేసి అవమానాలు పాలయ్యి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఇలాంటి ఇబ్బందులు పడవద్దని ఒక నాకు దగ్గర వచ్చిన కస్టమర్ ఇంకోసారి నాకు వచ్చి పాటుపడాలి ఉండాలని మన దగ్గర ఉన్న కస్టమర్ ఎప్పుడు ఇబ్బంది పడుతుందని ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ అణిచేతికి గురవుతాయని ఎవరు ఇబ్బంది పడుతుందని అనుభవించి అధిగమించి ఆలోచించి పుట్టిన సంస్థ త్రిపుర సంస్థ. ఈ సంస్థలు ఖచ్చితంగా పాల్గొనడానికి ఎక్కడ ఇబ్బంది జరగదు, కస్టమర్లకు ఇబ్బంది జరగదు. నన్ను నమ్ముకొని వచ్చిన ఏజెంట్ల కానీ నా మిత్రుల కానీ ఎప్పటికీ జరగదు. నా ఫ్రెండ్ రవీణ జేవీలో ఇద్దరం కలిసి చేసినప్పుడు రవీణ బయటికి రాడు అని చెప్పాడు. కానీ నా రవీణ నా మాట కోసం నా మాట తీసేయకుండా నాతో పాటు బయటకు వచ్చి కానీ జేవీ ఆఫీస్కి వెళ్ళలేదు. నా రవీణ జీవితంలో ఎప్పటికీ మర్చిపోయింది. ఇది మాట అంటే రవీణ రాడు విజేందర్ అంటూ విజేందర్ చెప్పినా నా రవీణ తోడు అని చెప్పారు. కానీ రవీణకి ఒకటే చెప్పిన అన్న నువ్వు నాతో ఉంటావా అని చెప్తే జేవీడికి మెట్టు కూడా తప్పకుండా నాతో ఉంటుంది. నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వ్యాపారం చేయాలంటే చిన్న లాజిక్ కూడా కొడుకున్నది. చిన్న లాజికే మనం చేయాల్సింది. ఎవరు కొంటుపోయింది హ్యాండ్వేస్లు, ఫోటోలు, స్టేటస్లు ఇవన్నీ ఎవరికి కావాలంటే ఎవరికి ఒకరు చెప్పుకొని 10,000 అడుగుతున్నాను కూడా ఫోటో కావాలి. వాళ్ళకి మాత్రమే స్టేటస్ కావాలి. మనకు అవసరం ఫోటో లేదు, స్టేటస్ అవసరం ఏం లేదు. మనకి నిజానికి నిబద్ధన పంటలు మన కస్టమర్ తీసుకుని నిలబెడితే అక్కడ నిలబెడితే కనుక ఖచ్చితంగా ఏ కార్డు కొన్నాం ఎంతకి ఇస్తామని బరాబర్ అడుగుతాడు. ఇలాంటి ఎందుకు చెప్తున్నా అంటే నేను ఖమ్మంలో కాదు నాకు రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ పెట్టైన కాలంలో మనకి వ్యాపారం చేసుకోవడానికి ఉన్న వెంచర్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన త్రిపుర వెంచర్. ఇలాంటి వెంచర్ ఈ టైంలో మనకి దొరకడం మన అదృష్టం. మనందరం అనుకుంటాం మనం పోయి ఎవరికో ఉద్ధరిస్తున్నాం, ఎవరికో సంపాదించబెడుతున్నాం, మనం చేసిన సంస్థ నడుతున్నాం అనుకుంటాం. కానీ తప్పు. మనకి వాళ్ళు దొరకడమే ఉన్న పరిస్థితులు మన అదృష్టం. ఉన్న మార్కెట్లో ఇవాళ ప్రారంభాలంటే ఎంత ఇబ్బందులు ఉన్నాయో, ఎంత దుష్టపరుస్తూ ఉన్నాయో అందరూ తెలుసు. ఇలాంటి అవసరం ఇంత చక్కటి లొకేషన్లో వెంచర్ దొరకడం అనేది మనం చేసుకున్న అదృష్టం. ఇలాంటి అవకాశానికి అందరూ ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నోళ్ళు తలా 10 కార్డులని వచ్చే మీటింగ్ కదా నేను అమ్మినా నాలాగే నేను కూడా అమ్మినా అన్ని చెబుతారని ఆశిస్తూ అవకాశం అందరూ పెద్దలు ఆయన సేవింగ్ కార్డు కూడా చాలా మంది డబల్ త్రిపుల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి దయచేసి మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ ముఖ్య గమనిక ఏంటంటే మాట్లాడిన తర్వాత వారికి చప్పట్లతో కొంచెం స్వాగతం పలికిస్తే నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది. మాట్లాడడం అయిపోయాక దయచేసి చప్పట్లు కొట్టాల్సిందే మనం చేస్తాం. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి మన డైరెక్టర్ సునీత గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది మనం చేస్తాం. ఏం బాగాలేదు అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నుంచి అంతా పోరాటమే సార్ తోటిగా నేను కూడా మంచి చేయాలనుకుంటున్నా. మాది పెద్ద ఫ్యామిలీ, మాదంతా గవర్నమెంట్ జాబ్ అండి. మా అన్నయ్యలు 5గురు. అసలు రియల్ ఎస్టేట్లోకి రావడం అంటే లేడీస్ అంటే ఒకలాగా చూసేవాళ్ళు మా ఊరిన వాళ్ళు కూడా. కానీ మా అన్నయ్య ఒక అన్నయ్య వాళ్ళు వచ్చి నీకు ఉచితంగా చూసి మా ఫ్యామిలీ గ్రూప్లో పెడితే సునీత నువ్వు గ్రేట్ రా అని నన్ను అన్నారు అందరూ. మా ఊరిన వాళ్ళు కూడా ఈరోజు నాకు అసలు గ్రేట్ అంటున్నారు. ఇంట్లో నాకు మంచిగా అనిపించింది. నాకు ఈ ప్లాట్ఫామ్ మంచి సునీత వెంకటేశ్వర చంద్ర సార్ వాళ్ళ ద్వారా నేను ఇప్పుడు వచ్చానండి. నాకు మంచిగా అనిపించింది. సార్ కూడా నాకు మంచిగా అనిపించారు. నాకు కూడా చేయాలని బాగా అనిపించింది. కానీ ప్లాన్లు అన్ని మంచిగా అన్ని దగ్గర మంచిగా తెచ్చుకోవాలని నాకు కోరిక. చేస్తా ఎలాగైనా నేను ఈ కష్టపడి ఎలాగైనా ఏ దాంట్లో కూడా ఆలోచన లేకుండా ఫైనాన్స్ కూడా వదిలిపెట్టాను సార్. మేము ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళం. మా సార్ ఇద్దరు కలిసి ఫైనాన్స్ కూడా పక్కన పడేసి ఇంట్లోనే చేయాలని బాగా నిలబడ్డాం. కానీ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చింది మా సార్ అండి. నాకు ఏ టైం ఫోన్ వచ్చినా నాకు దగ్గర తీసుకొచ్చి మా సారే ఇస్తారు. అది మా సార్కి మాత్రం అందరూ క్లాస్ కొట్టాలండి. తీసుకొచ్చారు కాబట్టి
చెప్పే విధానం కానీ మమ్మల్ని ప్రోత్సహించి మాకు అన్ని విధాల సపోర్ట్ ఉండి మీకు ఏ విధమైన ధైర్యం కావాలని మేము ఉన్నాం, మీరు రండి అని చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా తర్వాత మాట్లాడుకుంటాం. ఎంపీ గారికి తర్వాత సత్యాయ గారికి, రమేష్ గారికి అందరికీ కూడా నమస్కారాలండి. ఇక్కడికి వచ్చేటువంటి అందరికీ కూడా పెద్దలందరికీ, డైరెక్టర్స్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఫస్ట్ టెలికాలర్గా వచ్చానండి. ఫస్ట్లో స్టార్టింగ్ టెలికాలర్ చేశాను. ఈరోజు డైరెక్టర్గా నన్ను సైదులు గారు ఇక్కడ కూర్చోబెట్టారు. డైరెక్టర్గా నాకు ఇచ్చిన బాధ్యతలన్నీ కూడా నేను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. సార్ వాళ్ళు నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పినందుకు నేను నా మనస్ఫూర్తి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా చేస్తాను సార్. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ పోతే దండం పెట్టినట్టు ఇట్లా అడ్డంగా ఓకే, ఈ కార్యక్రమాలు చేసి డైరెక్టర్ ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ వెంకట్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్. ముందుగా ఇక్కడికి వచ్చిన మన పెద్దలకి మరియు సిఎండి గారికి, అలాగే సీనియర్ డైరెక్టర్స్కి, అలాగే ఎన్నో పనులు మానుకొని వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఇక ట్రిపుల్ ఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ట్రిపుల్ ఆర్లో పెట్టుబడి పెడతారో వాళ్ళని కోటీశ్వరులుగా చేయడం సీఎం గారి ధ్యేయం. ఒకసారి మీటింగ్ క్లాస్ సార్. ఎందుకంటే ఈ టైంలో ఇంత రిస్క్ చేసి ఈ విధంగా చేయాలంటే ఎవరికి గట్స్ ఉండదు. సార్ ఒకటే చెప్పారు, సార్ మనం సిస్టమ్ ద్వారా వెళ్దాం, ఏదైనా సరే కలిసి సాధిద్దాం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్లాంట్లు బయట ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఎంచుకున్న విధానం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నమాట. దేనికంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క సంస్థ అక్కడే వస్తుంది సార్. ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, తర్వాత రైతు వేదిక, తర్వాత అక్షయపాత్ర కౌలు కిచెన్ సెంటర్ అది సంస్థ ఒకటి, తర్వాత స్వామినారాయణ, నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్, 150 ఎకరాల్లో అగ్రి పార్కు, తర్వాత మిత్రాభివృద్ధి సంస్థ, ఆర్టీ శిక్షణ కేంద్రం. చూడండి సార్, ఇవన్నీ ఉన్న లొకేషన్ ఎంచుకున్నారంటే ఆ సారు ముందుగానే పే చేశాను అనమాట. ఫ్యూచర్ లో ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళకి 100కి 100% లాభం చేకూరుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇంత రిస్క్ చేసి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ విధంగా ప్లాన్ చేశారు. నాకు అది బాగా నచ్చింది అనమాట. ఒకసారి సీఎం గారికి గట్టిగా థాంక్స్ పెట్టాను. ఇక్కడ ఇది ఒకటే కాదండి, నెక్స్ట్ మళ్ళీ వేదారెడ్డికి, నెక్స్ట్ హైదరాబాద్ సూర్యపేట ఒకటి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. 100% సక్సెస్ అవుతారు. ఇందులో ఎవరు వచ్చినా కానీ పక్కాగా సక్సెస్ అవుతారు. నాకు ఆ నమ్మకం ఉందండి. ఒకే ఒక మాట సార్, మేము మీకు సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ అనే ఒక మాట చాలు సార్, మనతో ఎవరైనా వస్తారు. అవునా కదా? ఆ సపోర్ట్ నాకు బాగా నచ్చింది సార్ దగ్గర. ఓకే సార్, చాలా మంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు. నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడాల్సి మనం చేస్తాం. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ సైదులన్న నాకు ఎప్పటి నుంచో చేస్తున్నమాట, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మాకన్నా ఒక 2 years సీనియర్ అన్న ఎంతో కష్టపడి ఇవాళ ఈ స్టేజ్లో వచ్చాడు అనమాట. ఈ మనం బొమ్మల గారు మాకు పరిచయం చేశారు, సైదులను ఇట్లా వెంచర్ చేశారు, నువ్వు కూడా రారామా అని చెప్పాడు. చెప్తే నేను ఈ వెంచర్కి వచ్చాను. ఇంతకుముందు నేను ఎప్పుడు వెంచర్స్లో చేయలేదు, ఇండివిజువల్గా చేస్తాను. కాకపోతే అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ బడ్జెట్లో ఉన్నాయి. అది చూసి మనం ఈజీగా ఖచ్చితంగా చేయగలుగుతామని, బడ్జెట్లో ఉన్నది ప్రతి ఒక్కరూ కొనుక్కోగలుగుతారని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చాను. నేను ఇక్కడ కష్టపడి పనిచేసి డెవలప్మెంట్ చేస్తానని నేను కూడా చెప్తున్నాను. Thank you.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా వేదికగా నిర్వహించిన పెద్దలకి, నాతోటి డైరెక్టర్స్కి, మార్కెటింగ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి సాంబశివ. నేను వచ్చేసి 10 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. గత 10 years నుంచి అందరి పాడడానికి అనుభవం ఉంది. ఈ వెంచర్ రావడం ఇదే ఫస్ట్ టైం. నాకు ఫ్యామిలీ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ వెంచర్ని బిర్లా వెంచర్ని హార్ట్ఫుల్గా వర్క్ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ట్రిపులర్ డైరెక్టర్ నాగేశ్వర్. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు నాగేశ్వరం, మా రియల్ వెంచర్. నేను ఈ ఖమ్మంలో ఈ ప్లాట్స్ ఈ రియల్ ఎస్టేట్లో ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. ఇంతకుముందు వేరే వెంచర్లో డిజైన్ చేశాను. మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. సైద్ గారు, మన కమలయ్య గారు, మా పక్కన ఉండే సార్ పరిచయం ద్వారా సైద్ గారు పరిచయం అయ్యారు. సో ఫోన్ చేసి మాట్లాడి వెంచర్ ఉంది మంచిది చేస్తారని చెప్పేసి అడిగారు. సో ఆ వెంచర్ ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చే వెంచరు, అంటే తక్కువ గజాలతో తక్కువ బడ్జెట్లో వచ్చే వెంచరు. ఇలాంటి వెంచర్లో మనం ఎన్ని ప్లాట్ అయినా అమ్మడానికి ధైర్యంగా అమ్మవచ్చు. సార్ ఇది ఈ వెంచరు రేపు భవిష్యత్తు అతి త్వరలో క్లియర్ చేస్తాను. కొత్త వెంచర్ కూడా నేను అనుకుంటున్నాను సార్. పెద్దలందరికీ వేదిక మీద నమస్కారం. నా పేరు వంశీ. ఆంధ్రప్రదేశ్లో రిస్క్ ఇన్ఛార్జ్గా చేస్తాను. బాధ్యతలు చేసుకున్నామని ఇందులోకి వచ్చాము. జేబీలో చేశాను. దాంట్లో అక్కడ సైద్రాబాద్ మార్నింగ్ తోటి ఇక్కడికి వచ్చాను. సైద్రాబాద్ తోటి మంచి వెంచరు, మంచి డెవలప్ ఏరియాలో ఫ్యూచర్ సిటీగా అవుతుంది. ఆ ఏరియా మొత్తం ఫ్యూచర్ సిటీ అంటుంది. తర్వాత జూబ్లీహిల్స్ టైప్లో ఉన్నది. ఆహ్లాదకరమైన వాతావరణం, అందరికీ అందుబాటు ధరల్లో మంచి 110 గజాలు 110 గజాలలో సామాన్య రోడ్డు కొనుక్కునే స్థితిలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆలోచించి మంచి వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాజు గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిన మనం చేస్తాం. రాజు గారు. అలాగే జిల్లాని మహావృక్షం చూపగలగాలి అంటే ముందున్న మీరందరూ మీ యొక్క సపోర్ట్ ఎంతగానో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్న డైరెక్టర్లు చూస్తుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నాను. కానీ ఒక క్వశ్చన్ అడుగుతారు, మీ ముందు కస్టమర్ ఉంటే ఎంతమంది మాట్లాడడానికి ఎక్కడ సార్ చెప్పండి. ఇక్కడ ఎవ్వరే అక్కడికి ఒక కస్టమర్తో 100 ప్లాట్లు మనకి వచ్చే సత్తా మీకు ఉంది, అవునా కదా? అలాగే మీరు ఏదైతే నమ్మకంతో ఇక్కడికి వచ్చారో ఆ నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ. ఎంతో అనుభవం గడించిన వ్యక్తి, ఎంతో కొన్ని వందల మంది వేల మంది కూడా ఉపాధి కల్పించి ఏజెంట్గా తీర్చిదిద్దిన వ్యక్తి మన 2 రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, వైజాగ్ అన్ని కూడా వైకేస్లో తిరిగి కూడా చాలా చక్కని వ్యాపారం చేసి ఈరోజు కోటీశ్వరుడు అయ్యి చక్కగా లైఫ్ లో సెటిల్ అయ్యి 2 కూతురు నుండి అల్లుడు చక్కని సెటిల్ అయిన వ్యక్తి శ్రీ కొండయ్య గారిని కూడా మాట్లాడాలని